హాయ్ పిల్లలు, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకోసం పంచతంత్రం నుంచి ఒక అద్భుతమైన కథను తీసుకొచ్చాను. ఈ కథలో ఒక అమాయకపు గద్ద ఉంది, ఒక జిత్తులమారి పిల్లి ఉంది, ఇంకా చాలా బుజ్జిబుజ్జి పక్షులు ఉన్నాయి. కాని ఈ కథలో ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. అసలు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే పాఠం ఈ కథ మనకి నేర్పిస్తుంది. మరి లేటెందుకు, కథలోకి వెళ్ళిపోదామా? జాగ్రత్తగా వినండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అనగనగా ఒక దట్టమైన అడవి. ఆ అడవిలో భగీరథి అనే ఒక పెద్ద నది ప్రవహిస్తూ ఉండేది. ఆ నది ఒడ్డున ఆకాశాన్ని తాకుతుందా అన్నంత ఎత్తులో ఒక పెద్ద జువ్వి చెట్టు ఉంది. ఆ చెట్టు ఎంత పెద్దదంటే దానిమీద వందల కొద్దీ పక్షులు గూళ్లు కట్టుకుని తమ చిన్న చిన్న పిల్లలతో సంతోషంగా జీవిస్తూ ఉండేవి. అదే చెట్టు కింద ఉన్న ఒక పెద్ద తొర్రలో జరద్గవం అనే ఒక ముసలి గద్ద నివసిస్తూ ఉండేది. పాపం ఆ గద్దకి వయస్సైపోవడం వల్ల కళ్ళు కనిపించేవి కాదు, గోళ్లలో బలం కూడా ఉండేది కాదు. అయినా సరే ఆ చెట్టుమీద ఉన్న పక్షులన్నీ జరద్గవాన్ని చాలా ప్రేమగా చూసుకునేవి. పక్షులు తమ ఆహారం కోసం బయటికి వెళ్ళినప్పుడు తమ పిల్లలని ఆ ముసలి గద్దకి అప్పగించి వెళ్లేవి. దానికి ప్రతిఫలంగా పక్షులు తెచ్చిన ఆహారంలో కొంచెం ఆ గద్దకి పెట్టేవి. అలా ఆ గద్ద ఆ పక్షి పిల్లలకి తాతయ్యలాగా రక్షణగా ఉంటూ కాలం గడుపుతోంది. అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో ఒకరోజు ఆ చెట్టు దగ్గరికి చూడాకర్ణుడు అనే ఒక పిల్లి వచ్చింది. ఆ చెట్టుమీద నుంచి కిలకిలామంటూ వినిపిస్తున్న పక్షిపిల్లల అరుపులు వినగానే పిల్లి నోట్లో నీళ్లు ఊరాయి. పిల్లి మెల్లగా చెట్టు ఎక్కడం మొదలుపెట్టింది. పిల్లిని చూడగానే గూటిలో ఉన్న పక్షిపిల్లలన్నీ భయంతో గట్టిగా అరవడం మొదలుపెట్టాయి. ఆ అరుపులు విని తొర్రలో ఉన్న ముసలిగద్ద నిద్రలేచింది. ఎవరక్కడా? ఎవరది? నా పక్షిపిల్లలను భయపెడుతున్నది ఎవరు? గద్ద గొంతు వినగానే పిల్లి ఒక్కసారిగా భయపడింది. అయ్యో, ఇక్కడ గద్ద ఉందా? ఇప్పుడు నేను దొరికిపోతే ఈ గద్ద నన్ను చంపేస్తుంది అని కంగారుపడింది. కాని ఆ పిల్లి చాలా తెలివైనది. కాదు, చిత్తులమారిది. వెంటనే ఒక ప్లాన్ వేసింది. పిల్లి ఏమాత్రం భయం లేకుండా గద్ద ముందుకొచ్చింది. అప్పుడు గద్ద కోపంగా, ఎవరు నువ్వు? ఇక్కడికెందుకొచ్చావు? ప్రాణాలు దక్కించుకోవాలంటే వెంటనే ఇక్కడ్నుంచి వెళ్ళిపో అని గద్ద గద్దించింది. అయ్యా, నమస్కారం. నేనొక పిల్లిని. నా పేరు చూడాకర్ణుడు. మీ గురించి, మీ గొప్పతనం గురించి విని మిమ్మల్ని దర్శించుకోవడానికి వచ్చాను. పిల్లివా? పిల్లులకు మాంసమంటే ఇష్టం. నువ్విక్కడికి ఆ పక్షిపిల్లలని తినడానికే వచ్చావు. నిజం చెప్పు, లేదంటే నిన్ను ఇప్పుడే చంపేస్తాను. చూశారా పిల్లలు, గద్దకి పిల్లిమీద అస్సలు నమ్మకం లేదు. మరి పిల్లి ఎలా తప్పించుకుందో చూడండి. అయ్యో, ఎంతమాటన్నారు మహాప్రభూ! నేనలాంటి చెడ్డ పనులన్నీ ఎప్పుడూ మానేశాను. నేను రోజూ గంగానదిలో స్నానం చేసి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. నేను మాంసం తినడం మానేసి శాకాహారిగా మారాను. అహింస పరమోధర్మం అని నమ్ముతున్నాను. మీరు చాలా జ్ఞానవంతులు అని విని మీ దగ్గర కొన్ని మంచి విషయాలు నేర్చుకుందామని వచ్చాను. నాలాంటి అతిథిని మీరు చంపాలనుకోవడం న్యాయమేనా? పిల్లి అంత తియ్యగా ధర్మం గురించి మాట్లాడేసరికి పాపం ఆ ముసలిగద్ద మనస్సు కరిగిపోయింది. ఓహో, ఈ పిల్లి నిజంగానే మారిపోయిందేమో, మంచి పిల్లేమో అని నమ్మింది. సరే, నువ్వు చెప్పింది నిజమే అనుకుందాం. కాని ఇక్కడ చిన్న చిన్న పక్షిపిల్లలున్నాయి. వాటికి నీవల్ల ఏ ప్రమాదం రాకూడదు. నా ప్రాణం పోయినా సరే నేనా పిల్లలని ముట్టుకోను స్వామి, నన్ను నమ్మండి. అలా ఆ పిల్లి గద్ద నమ్మకాన్ని గెలుచుకుని ఆ చెట్టు తొర్రలోనే గద్ద పక్కన నివసించడం మొదలుపెట్టింది. కొన్ని రోజులు బాగానే ఉంది. కాని ఒకరోజు పక్షులన్నీ ఆహారం కోసం వెళ్లగానే ఆ దుర్మార్పు పిల్లి మెల్లగా చెట్టు పైకి ఎక్కింది. రోజుకొక పక్షిపిల్లను చంపుకొని తినేది. తిన్న తర్వాత ఆ ఎముకలను తీసుకొచ్చి ఎవరికీ అనుమానం రాకుండా గద్ద ఉండే తొర్రలో దాచేది. పాపం గుడ్డి గద్ద పక్కనే ఏం జరుగుతుందో దానికి అస్సలు తెలియదు. పైగా పిల్లి రోజూ మంచి మంచి కథలు చెప్తూ గద్దని మభ్యపెట్టేది. రోజులు గడుస్తున్నాయి. పక్షులకు అనుమానమొచ్చింది. తమ పిల్లలు ఒక్కొక్కటిగా తగ్గిపోతున్నాయి. అవి కంగారుగా చెట్టు అంతా వెతకడం మొదలుపెట్టాయి. ఆ పక్షులు వెతుకుతున్నాయని తెలియగానే ఆ జిత్తులమారి పిల్లి అక్కడ్నుంచి పారిపోయింది. పక్షులు వెతుకుతూ చివరికి గద్ద ఉండే తొర్ర దగ్గరికి వచ్చాయి. లోపల చూస్తే ఏం కనిపించిందో తెలుసా? ఎముకలు. తమ పిల్లల ఎముకలు గద్ద గూటి నిండా కనిపించాయి. అది చూడగానే పక్షులకు పట్టరాని కోపమొచ్చింది. అమ్మో, ఎంత ఘోరం! మన పిల్లలకు రక్షణగా ఉంటాడని నమ్మితే ఈ ముసలిగద్దే మన పిల్లలని చంపి తింటున్నాడు. ఎంత మోసం! దీన్ని వదలకూడదు. అంతే, నిజమేంటో తెలుసుకోకుండా గద్ద చెప్పేది వినకుండా పక్షులన్నీ కలిసి ఆ ముసలిగద్దమీద దాడి చేశాయి. పాపం ఆ అమాయకపు గద్ద తాను చెయ్యని తప్పుకి ఆ పక్షుల చేతిలో ప్రాణాలు కోల్పోయింది. అసలైన దొంగ పిల్లి మాత్రం హాయిగా పారిపోయింది.
చూశారా పిల్లలు, ఎంత విచారకరమైన ముగింపు. ఇక్కడ గద్ద చేసింది ఒకటే తప్పు. తనకి తెలియని తన శత్రువైన పిల్లిని గుడ్డిగా నమ్మి ఆశ్రయమిచ్చింది. పిల్లి చెప్పిన తీయటి మాటలకి పడిపోయింది. ఆ ఒక్క తప్పు వల్ల తన ప్రాణం పోవడమే కాకుండా తనని నమ్ముకున్న పక్షిపిల్లల ప్రాణాలు కూడా పోయాయి. నీతి: ఎంత తీయగా మాట్లాడినా సరే మనకి తెలియని వారిని లేదా మన శత్రువులని ఎప్పుడూ గుడ్డిగా నమ్మకూడదు. అపరిచితులను నమ్మేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కథ నచ్చిందా పిల్లలు? ఈ కథలో పిల్లి చేసిన పనిమీద మీ అభిప్రాయమేంటి? కమెంట్స్లో చెప్పండి. మళ్ళీ మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.